హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఆర్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనకి శంషాబాద్ అండ్ తొక్కగూడ హైవే ఫేసింగ్లో ఎవరైతే హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో ఉన్న ఓపెన్ ప్లాట్ కోసం రెడీ టు కన్స్ట్రక్షన్ ఏరియాలో చూస్తున్నారో వాళ్ళకు ఒక మీకు బ్యూటిఫుల్ వెంచర్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తి డీటెయిల్స్ అనేది మనం దీనిలో ప్రొవైడ్ చేశాము. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. సో ఇటువంటి వీడియోస్ మీకు ముందు ఇంకా చాలా తీసుకురావడానికి మాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి తొక్కుగూడ ఎగ్జిట్ 14 నుంచి శ్రీశైలం హైవేలో ఉన్న వెంచర్ అండి. ఇది టోటల్ మనకి కందుకూరు టౌన్కి ఆనుకొని 21 ఎకర్స్లో డెవలప్మెంట్ అనేది చేయడం జరిగిందండి. దీనిలో మనకి 100 ఫీట్ రోడ్ అండ్ 40, 33 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మొత్తం కూడా డెవలప్మెంట్స్ అంటే కంప్లీట్ అయిపోయినాయి. ఇది టోటల్ 21 ఎకర్స్ అండి. 255 ప్లాట్స్ వస్తాయి. దానిలో ప్లాట్ సైజ్ 200 అండ్ 220, 250, 300, 400, 800, 1000 ఆ రేంజ్లో మీకు అండ్ విల్లా ప్లాట్స్ అండ్ కమర్షియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దానిలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎవరైతే ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా రెడీ ఉంటుందండి. అన్ని ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దాంట్లో. ఇంకా మీరు వీడియో చూస్తున్నది ఎంట్రెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత వాటర్ ఫౌంటైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వీడియోలో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అది కందుకూరు విలేజ్ అనమాట. విలేజ్కి ఆనుకొని ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ హైవే ఫేసింగ్. మళ్ళీ చుట్టూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ జరిగిందండి. ఇదైతే కందుకూరు టౌన్కి ఆనుకునే పెట్రోల్ పంప్ ఉంటుంది. దాని పక్కనే మనకి అదే రోడ్లో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ తోటి ఇళ్ళకు ఆనుకొని ఉన్న వెంచర్ అంటే మనదే ఉంటుంది అన్నమాట. మీరు ఎవరైతే విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేసేయమంటే ప్లాట్లో మేము ప్లాట్ తీసుకున్న విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దానిలో కొన్ని విల్లాస్ కూడా బుక్ అయ్యాయి అన్నమాట. దానికి ఒక 100 విల్లాస్ వరకు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఫర్దర్గా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్ ప్లాట్స్ కూడా మనం సేల్ చేస్తున్నాం. ఫ్యూచర్లో మీకు ఓపెన్ ప్లాట్స్ అనేటివి కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే రిమైనింగ్ వచ్చి విల్లా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతాం కాబట్టి కొంచెం బర్డెన్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడైతే కనుక మీకు రీజనబుల్ ప్రైస్లో మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. దీనిలో వచ్చి మనకి క్లబ్ హౌస్ కూడా, ఇది ఏంటంటే క్లబ్ హౌస్ ఎంట్రెన్స్లో మనకి క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. దీనిలో క్లబ్ హౌస్లో కూడా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అండ్ బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్ట్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఎవెన్యూ ప్లాంటేషన్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ జరుగుతుందండి. అంటే వాటర్ విషయానికి వచ్చి మనకి బోర్ వాటర్ ఉందండి అండ్ మున్సిపల్ కూడా కనెక్షన్ ఇచ్చినాము. మనకి 1,80,000 లీటర్ తోటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ కూడా మనకి ఓపెన్ ప్లేస్ సోషల్ ఇన్ఫ్రా ఏరియా ఇవన్నీ కూడా మనం చాలా బాగా ప్రొవైడ్ చేసినాం అనమాట. దీనిలో మనకి త్రిబుల్-ఆర్కి ఇన్సైడ్ వస్తుందండి. ఇది ఇన్సైడ్ జస్ట్ డైరెక్ట్ హైవే ఫేసింగ్గా ఉంటుంది. లోకి మనకి స్కూల్స్ కూడా శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, అగా ఖాన్ అకాడమీ, దేవేంద్ర విద్యాలయ, చైతన్య నారాయణ అంటే మెనీ స్కూల్స్ కూడా మనకి జస్ట్ స్కూల్ బస్సులు కూడా వస్తాయి అక్కడికి. స్కూల్స్ కూడా సరౌండింగ్స్లో ఉన్నాయన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న వెంచర్, మంచి డెవలప్మెంట్స్తో ఉన్న వెంచర్ అండి ఇది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే చాలా ఇప్పుడున్న డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ సిటీ కూడా నియర్ బై ఉంటుంది, చాలా నియర్ బై ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలన్నా జస్ట్ 45 మినిట్స్ పడుతుంది. TCS వండర్లా అది కూడా మనకి జస్ట్ 25 మినిట్స్ పడుతుంది. ఈసిటీ, ఫార్మా సిటీ ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఎగ్జిట్ 14 ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా 10 to 15 మినిట్స్ డ్రైవింగ్లోనే మనకి అందుబాటులో ఉందన్నమాట. ఈవెన్ పబ్లిక్ బస్సెస్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు చాలా ఈజీ ఉంటుంది అన్నమాట హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి. ఫ్రెండ్స్, ఎవరైతే ఆ ఏరియాలో చూస్తున్నారో వాళ్ళకి శ్రీశైలం హైవే, ఆ తొక్కగూడ ఏరియాలో ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ ఇవన్నిటికీ దగ్గరలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో అది కూడా హైవే ఫేసింగ్లో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఇప్పుడు ఆ ఏరియాలో విల్లాస్ అయితే మనకి 2.5 CR, 3 CR, 4 CR వరకు కూడా ఉన్నాయి. కానీ మంచి రీజనబుల్ ఉంటుంది అన్నమాట ఇక్కడైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డీటెయిల్స్.